హాయ్, దిస్ ఈజ్ రాజేష్ శర్మ. ఈ వీడియో అందరూ ఖచ్చితంగా చూడాల్సిందే. ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి సారథ్యంలోని తెలంగాణ ప్రభుత్వం రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించి ప్రధానంగా భూములను కొనాలని అనుకునేవారు, రియల్ ఎస్టేట్ రంగంలో స్థిరాస్తి మీద పెట్టుబడి పెట్టాలనుకునే వారికి షాక్ ఇవ్వడానికి ఒక ముహూర్తాన్ని ఖరారు చేసింది. ఎస్, చాలా రోజుల నుంచి చర్చ జరుగుతుంది. ప్రభుత్వం ఆదాయం పెంచుకోవడానికి ఏ ఏ మార్గాలు ఉన్నాయని అన్వేషిస్తూ ఉంది. ఎందుకంటే చాలా చాలా ఉచిత హామీలు ఇచ్చారు, చాలా హామీలు ఉన్నాయి. ఆ హామీలను నిలబెట్టుకోవాలి అంటే పెద్ద ఎత్తున ఫండ్స్ అవసరం. మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వానికి ప్రధానమైన ఆదాయ వనరు ఎక్సైజ్. ఎంత లిక్కర్ తాగిస్తే అంత ఇన్కమ్ వస్తుంది గవర్నమెంట్కు. చూస్తున్నాం కదా, గత 15-20 సంవత్సరాలుగా లిక్కర్కు సంబంధించిన ఆదాయం ప్రతిసారి బడ్జెట్లో ఫిగర్ కనిపిస్తుంటే అమ్మో అనిపిస్తుంటుంది. ఇంకా ప్రభుత్వ అధినేతలు చేసే జింబికులు కూడా భలే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, లాస్ట్ ఇయర్ ఎలక్షన్స్ రాబోతుండగా డిసెంబర్ దాకా వైన్స్లకు లైసెన్స్లు అవి ఉంటే 3 నెలల ముందుగానే వేలం వేసింది అప్పటి ప్రభుత్వం. అంటే ఆ ద్వారా దగ్గర ఒక 2,500 కోట్లు ముందే సమకూర్చుకున్న పరిస్థితి. అంటే డిసెంబర్ 1 నుంచి అమల్లోకి రాబోతున్న లైసెన్స్ల విధానానికి సంబంధించి 3 నెలల ముందే చేసుకున్నారు. ఇట్లాంటి జిమ్మికులు పాలకులు చాలా చేస్తూ ఉంటారు. సో ఇక రెండో ప్రధానమైన ఆదాయ వనరు స్టాంప్ డ్యూటీ అండ్ రిజిస్ట్రేషన్ల శాఖ నుంచి రావడం. సో దీనికి సంబంధించి గత ప్రభుత్వం జనాలకు తెలియకుండా ఒక దెబ్బ కొట్టింది. ఏకంగా ఎవరైనా భూములకు సంబంధించిన స్థిరాస్తి కొనాలనుకుంటే ఫ్లాట్లు కానీ ల్యాండ్స్ కానీ ఏది కొనాలనుకున్నా కూడా ఏకంగా 7.5% స్టాంప్ డ్యూటీ పెంచారు. చాలామంది ఏమనుకుంటారంటే ఇది ఆస్తులు కొనేవారికి కదా ఎఫెక్ట్ పడింది అని అనుకుంటారు. కానీ చాలామంది ఇల్లు ఒక కలగా భావించి ఇల్లు కొనుక్కునే ప్రయత్నం చేస్తారు. అందుకోసం పైసా 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 కూడబెట్టి ఎక్కడ లేని వనరులన్నీ సమకూర్చుకొని శాయశక్తిలో ఉండి ఎక్కడి నుంచి తీసుకొచ్చి వాళ్ళు అనుకున్న ఇంటిని సాధించుకునే ప్రయత్నం చేస్తారు. అట్లాంటి వారికి 7.5% కట్టమంటే వాడు చచ్చి చెడి ఓ 10 లక్షలు, లేకపోతే 20 లక్షలు, లేకపోతే కొద్దిగా ఉంటే 50 లక్షలు ఇల్లు కొనుక్కుందాం అనుకుంటారు. కొద్దిగా మంచి ఆదాయ వనరులు, మంచి శాలరీస్ ఉన్నవారు ₹1,00,00,000 వరకు కూడా పోవచ్చు. ₹1,00,00,000 పెట్టి కొన్నవాడు 7.5% అధికంగా కట్టాలంటే వాడు ప్రిపేర్డ్ ఉండాలా? సో అట్లా దెబ్బకొట్టిన పరిస్థితి. సరే, ఇప్పుడు ఈ గవర్నమెంట్ కూడా అందుకు మినహాయింప అంటే ఇప్పుడు లేటెస్ట్ నేను చెప్పబోతున్న ఇన్ఫర్మేషన్ మినహాయింపు కాదనే అనిపిస్తుంది. సో ఎవరైతే స్థిరాస్తి మీద పెట్టుబడి పెట్టాలనుకున్నవారు, ఇంకా చెప్పాలంటే సొంత ఇల్లు కొనాలనుకుంటున్నవారు, లేదు ఒక ఫ్లాట్కు తీసుకొని హైదరాబాద్ లాంటి ఒక మంచి అర్బనైజ్డ్ ఏరియాలో ఉండి తమ జీవితకాలాన్ని గడపాలనుకున్నవారు, వారికి ఇప్పుడందరికీ షాక్. నవంబర్ 1 నుంచి భూముల రేట్లో, ప్రభుత్వ రేట్లు ఏవైతే ఉన్నాయో, అంటే జనరల్గా మార్కెట్ రేట్లు కాదు, మార్కెట్ రేట్లు ఎప్పుడు డిఫరెంట్గా ఉంటాయి. నేను చాలా వీడియోలో చెప్పాను. ఎక్కడైనా 10,000 రూపాయల గజం దొరుకుతుందంటే దాని వాల్యూ 1,000-1,100 ఉంటుంది. ఇంకొన్ని చోట్ల 700-800 కూడా ఉంటుంది. సో అట్లాంటి ఆ రేట్ ఏదైతే ఉందో ప్రభుత్వ రేటు, అది వైట్లో తీసుకొని మిగతా 90% బ్లాక్లో తీసుకుంటాయి రియల్ ఎస్టేట్ సంస్థలు. సో గవర్నమెంట్ ఇప్పుడు ఏం చేసింది, మార్కెట్ వాల్యూకు అండ్ గవర్నమెంట్ వాల్యూకు చాలా అంతరం ఉంది కాబట్టి, అంటే ప్రైవేట్ ఏదైతే మార్కెట్ వాల్యూ ఉందో దాంట్లో 10-12% ఉన్నాయి కాబట్టి దాన్ని పెంచడానికి ఇప్పుడు ప్రయత్నం చేస్తుంది. సరే, కొంత మేరకు అంటే ఇప్పుడు రియల్ ఎస్టేట్ సంస్థలు చేస్తున్న వాటిల్లో కొంత వైట్ మనీ పెరగవచ్చు. కానీ అంతిమంగా నష్టపోయేది ఎవరు? మళ్ళీ ఇన్వెస్టరే. ఇంకా చెప్పాలంటే భారీ ఇన్వెస్టర్లకు అది పెద్ద ఇష్యూ కాదు. కోట్లలో టర్న్ ఓవర్ చేసి ఇక్కడ పెట్టి అక్కడ సంపాదించి, అక్కడ పెరిగిందని చెప్పి అది అమ్మేసి ఇంకో దగ్గర పెట్టి ఇట్లా సంపాదించే వాళ్ళకి అది పెద్ద ఇష్యూ కాకపోవచ్చు. కానీ ఎవరైతే సొంత ఇంటిని ఒక కళగా భావించి జీవితకాలం, కొంతమంది అయితే రిటైర్మెంట్ సమయంలోనైనా కనీసం ఇల్లు కట్టుకోవాలనుకుంటారు, అందుకోసమని ఓ ఫ్లాటో కొనాలనుకుంటారు. అట్లాంటి వారికి ఇది షాక్ ఇచ్చేది. తెలంగాణ వ్యాప్తంగా, ముందు నేను అపార్ట్మెంట్ల గురించి చెప్తాను. తెలంగాణ వ్యాప్తంగా యావరేజ్ అపార్ట్మెంట్లలో ఫ్లాట్ ధర 3,200 అని ప్రభుత్వం ఇప్పుడు నిర్ధారణకు వచ్చింది. అఫ్కోర్స్ హైదరాబాద్లో రాజపక్స లాంటివి, అపర్ణ లాంటివి, మై హోమ్ లాంటివి 14,000 ఎస్ఎఫ్టీ కూడా అమ్ముతున్నవి ఉన్నాయి. బట్ ఓవరాల్గా తెలంగాణ రాష్ట్రాన్ని కనుక తీసుకుంటే ఆ 14,000 దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే రూరల్ ఏరియాలో కూడా ఇప్పుడు చాలా మున్సిపాలిటీలో కూడా అపార్ట్మెంట్ కల్చర్ వచ్చేసింది.
మామూలుగా సి గ్రేడ్ మున్సిపాలిటీలో కూడా అపార్ట్మెంట్ కల్చర్ వచ్చేసింది. ఇంకా చెప్పాలంటే నగర పంచాయతీల్లో కూడా వచ్చింది. సో అట్లా ఆ అపార్ట్మెంట్ కల్చర్ వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు యావరేజ్గా తీసుకుంటే తెలంగాణ వ్యాప్తంగా 3,200 రూపాయలు యావరేజ్ ఎస్ఎఫ్టీ ఫ్లాట్, అది స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్ కావచ్చు లేదా గేటెడ్ కమ్యూనిటీ కావచ్చు, యావరేజ్గా ఉందని గవర్నమెంట్ అథారిటీస్ డిసైడ్ చేశాయి. దాని మీద 900 రూపాయలు పెంచాలని ఇప్పుడు డిసైడ్ చేసుకున్నాయి. అంటే ఎస్ఎఫ్టీ ధర, యావరేజ్ ధర తెలంగాణ వ్యాప్తంగా 3,200 ఉంటే అది 4,100 అవుతుంది. 900 పెంచాలని నిర్ణయం తీసుకున్నారు. సో ఇది షాకే కదా. సో అది తర్వాత అంత పెంచిన తర్వాత మళ్ళీ దాని మీద స్టాంప్ డ్యూటీ ఎంత ఉంటుంది? ఆ 7.5 ఉంచుతారా, లేకపోతే దాన్ని పెంచుతారా, తగ్గిస్తారా అంటే ఇప్పుడున్న ఇండికేషన్స్ ప్రకారం పెంచుతారని అంటున్నారు. అది ఏ 9% 10% అయ్యిందనుకోండి, చచ్చాడే ఇక ఆ ఇన్వెస్టర్ల సంగతి పక్కన పెడతాం. సొంతింటిని కలగా భావించే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా చచ్చారే, తప్పదు. మరి స్టాంప్ డ్యూటీ పెంచి, భూముల వాల్యూ పెంచి గవర్నమెంట్ ఏమనుకుంటుందో మరి అర్థం కాదు. కానీ ఇక భూముల విషయానికి వస్తే, భూముల విషయంలో డబల్ చేయాలని డిసైడ్ అయిందంట. అంటే ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టు 10,000 రూపాయల గజం ఏదన్నా రియల్ ఎస్టేట్ సంస్థ అమ్ముతుంది అంటే ఆ వెంచర్లో దాని వాల్యూ 7,800 నుంచి 11,000-1,200 ఉంటుంది. సో అది యావరేజ్ 1,000 రూపాయలు అనుకుందాం ప్రభుత్వ వాల్యూ, అది 2,000కి కూర్చుంటుంది. సో ఇప్పటి వరకు 1,000 రూపాయల మీద 7.5% కట్టినవాడు, ఒకవేళ అది 10% కనుక అయితే, రేపు 2,000 మీద వాడు 10% కట్టాల్సి వస్తుంది. అంటే ఎంత? 200 రూపాయలు కట్టాల్సి వస్తుంది. అట్లా మల్టిప్లై చేసుకోండి వాడు కొనే సైజుని బట్టి. 150 గజాల, 200 గజాల, 300 గజాల, 400 గజాల. మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి అనేవాళ్ళు 300 గజాల కంటే ఎక్కువ చూస్తారని నేను అనుకోను. ఆ పైన కొనేవాడికి ఇంకా డిఫరెంట్ ఆలోచన ఉంటుంది. 400, 500 కొనేవాళ్ళు ఎప్పటికైనా అపార్ట్మెంట్కి ఎవరైనా డెవలప్మెంట్కి అడుగుతారేమో, తద్వారా లాభం పొందుతామని, ఇట్లా రకరకాల ఈక్వేషన్స్ ఉంటాయి. సో ఓవరాల్గా భూములకు సంబంధించి అయితే ఈ రకంగా నిర్ణయం తీసుకున్నారు. అంటే ప్రభుత్వ వాల్యూ ఎక్కడెక్కడ ఉందో దాని ప్రకారం డబల్ చేయడము, తర్వాత అపార్ట్మెంట్లకు సంబంధించి యావరేజ్ 3,200 ఉన్నదాన్ని 900 చొప్పున దాన్ని అట్లా అన్ని స్థాయిలకు, అన్ని స్లాబ్లకు అప్లై చేస్తారు. ఈ 2 విషయాలు రివీల్ అయినాయి. కానీ ఇంకొక కీలకమైన పాయింట్ రివీల్ కాలే. ఏదది? స్టాంప్ డ్యూటీ ఎంత పర్సెంట్? కేసీఆర్ చేసినట్టుగా నడ్డి విరిచేలాగా 7.5 చేసి దాన్ని 10% చేశారనుకోండి, చచ్చాడిగా. సో ఇది పరిస్థితి. ఇవన్నీ కూడా ఎప్పటి నుంచి అంటే నవంబర్ 1 నుంచి అమల్లోకి రాబోతున్నాయి. ఏకంగా రెవెన్యూ శాఖ మంత్రి దీన్ని అనౌన్స్ చేశారు. రెవెన్యూ వర్గాలు కూడా దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని మీడియాకి రిలీజ్ చేశాయి. సో ఇప్పుడు ఏంటి అంటే, ఎవరైనా ఆల్రెడీ అడ్వాన్స్లు ఇచ్చి పెట్టుకొని ఉంటే మాత్రం ఖచ్చితంగా అక్టోబర్ నెలలోనే వాటిని, మంచి రోజులు ఉంటాయి ఎట్లాగో, పితృపక్షాలు ఇప్పుడు అమావాస్య తర్వాత పితృపక్షాలు అయిపోతాయి. ఆ తర్వాత మంచి రోజులే, దసరా నవరాత్రులు మొదలవుతాయి. ఆ తర్వాత అవన్నీ దీపావళి, అవన్నీ మనకు మంచి రోజులే. ఇక ముందు కార్తీక మాసం ఇవన్నీ. సో నవంబర్ 1వ తేదీ లోపలే, ఇప్పటికీ ఎవరైనా అడ్వాన్స్లు ఇచ్చి పెట్టుకుంటే మాత్రం నవంబర్ 1వ తేదీ లోపలే ఆ రిజిస్ట్రేషన్ల కార్యక్రమాన్ని పూర్తి చేసుకోండి. సో ప్రజెంట్ రేట్లు అప్లికేబుల్, ప్రజెంట్ స్టాంప్ డ్యూటీ రేట్లు అప్లికేబుల్ అవుతాయి. కాబట్టి అడ్వాన్స్లు ఇచ్చి పెట్టుకున్న వాళ్ళు ఒకవేళ డబ్బులు ఉంటే అక్కడిక్కడ తీసుకొచ్చి, ఎందుకంటే అది మిగులుతుంది. ఎందుకంటే సింపుల్, ఇప్పుడు ల్యాండ్ వాల్యూ డబల్ అయింది, ఆ పర్సెంటేజ్ మిగులుతుంది కదా. సేమ్ టైం స్టాంప్ డ్యూటీని 7.5 నుంచి 10% 9% చేస్తే ఆ పర్సెంటేజ్ మిగులుతుంది కదా. సో ఆ పర్సెంటేజ్ మిగులుతుంది కాబట్టి దాన్ని ఏదో రకంగా మీ దగ్గర ఉన్న వాళ్ళ శ్రేయోభిలాషులతో, కొంతమంది ఉంటారులే ఈ రోజుల్లో, మనం శ్రేయోభిలాషులు అని అనుకోవడానికి లేదు. మనం భూములు కొంటున్నామంటే మన పక్కోడే మిస్ గైడ్ చేస్తుంటాడు. ఇక్కడ ఎందుకుంటారా, అక్కడ తీసుకో, అక్కడ ఎందుకుంటారా, ఇక్కడ తీసుకో, అది ఇన్ఫ్లుయెన్స్ అయిపోతారు జనాలు. వాస్తవాన్ని ఎవరు స్టడీ చేయరు. స్టడీ చేసే వాళ్ళు తక్కువ, పరాన్నజీవులు ఎక్కువ అనుకోండి. ఎవరినో తీసుకొచ్చి ఎవరితోనో అడ్వైజ్ తీసుకుంటారు. జెన్యూన్ ఇది అని చెప్పి విత్ ప్రూఫ్స్ చూపించినా కూడా చాలామందికి ఎక్కదు. ఎవరి మీద డిపెండ్ అవుతుంటారు. నిజానికి భూముల విషయంలో డిపెండ్ అవ్వాల్సింది సొంత తల్లిదండ్రులు అండ్ వైఫ్, పిల్లలు ఉంటే పిల్లలు, ఇంతే. ఇది కాకుండా ఇంకెవరి మీద డిపెండ్ అయినా కూడా అది జెన్యూన్ అడ్వైజ్ వస్తుందని నేనైతే అనుకోను. ఉండొచ్చు, మంచి ఫ్యామిలీస్ ఉండొచ్చు, నేను కాదనను. మన కల్చరు, ఉమ్మడి కుటుంబాలు దశాబ్దాల తరబడి ఉన్నాయి. బట్ గత 20 సంవత్సరాలుగా చూస్తుంటే ఉమ్మడి కుటుంబాలన్నీ విచ్ఛిన్నమై సింగిల్ ఫ్యామిలీసే మిగులుతున్నాయి. కాబట్టి నేను దాన్ని దృష్టిలో పెట్టి అంటున్నాను. నేనేమి ఉమ్మడి కుటుంబాలకు వ్యతిరేకిని కాదు, అలాగని అది నెగిటివ్ అని కూడా చెప్పాను. హిందూ సంప్రదాయమే ఉమ్మడి కుటుంబం మీద ఆధారపడింది కాబట్టి ఐ బిలీవ్ ఇన్ హిందూయిజం. సో అది కాదనను. కాకపోతే ఇవాళ ఉన్న ప్రజెంట్ ట్రెండ్ ఎలా ఉందని దాన్ని చెప్పడానికి నేను ఆ పదం వాడాను. ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను. భూములకు సంబంధించి ఆలోచన తీసుకుంటే వైఫ్ ఆలోచన తీసుకోండి, లేదంటే ఆడవాళ్ళు తీసుకునేది ఉంటే హస్బెండ్ ఆలోచన తీసుకోండి, లేదా అమ్మా నాన్నల ఆలోచన తీసుకోండి, లేదంటే అత్తామామల ఆలోచన కొంత వర్కౌట్ అవుతుంది, లేదంటే పిల్లలు ఉంటే పిల్లల ఆలోచన తీసుకోండి. ఇంతే తప్ప
ఈ థర్డ్ మీద మన మీద డిపెండ్ అయ్యారంటే అది మాత్రం ఖచ్చితంగా మంచి నిర్ణయం కాదు అనేది నా ప్రగాఢ విశ్వాసం. ఎవరైనా ఉంటే మాత్రం వాళ్ళకు ఖచ్చితంగా చేతులెత్తి నమస్కరించాల్సిందే ఈ రోజుల్లో. సో అది యథావాత నవంబర్ 1 నుంచి భూముల రేట్లు పెరగబోతున్నాయి. ఫ్లాట్లకు సంబంధించిన యావరేజ్ రేటు పెరగబోతుంది. రిజిస్ట్రేషన్ ఛార్జెస్, స్టాంప్ డ్యూటీ పెరగబోతుంది. ఇవన్నీ పెరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడున్న ధరలను అడ్వాంటేజ్గా తీసుకుంటే నవంబర్ 1 తర్వాత ఆటోమేటిక్గా మీరు కొనే ల్యాండ్కి అప్రిషియేషన్ వచ్చినట్టే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇందాక చెప్పినట్టు ₹1000 ప్రభుత్వ రేటు ఉన్న చదరపు గదానికి 2000 అయిందనుకోండి, ఆటోమేటిక్గా మార్కెట్ వాల్యూ పెరుగుతుంది. అంటే మీరు నవంబర్ 1 లోపల కొనే ఆస్తి నవంబర్ 1 తర్వాత ఆటోమేటిక్గా బై డిఫాల్ట్ దాని వాల్యూ పెరుగుతుంది. కాబట్టి ఎవరైనా ఆ డెసిజన్ తుది అంకంలో ఉంటే, అంటే ఫైనల్లో కొట్టుమిట్టాడుతుంటారు చూడు, డోలాయమానంలో ఉంటారు. ఆ డోలాయమానంలో ఉన్నవాళ్ళు, ఆ సందిగ్ధంలో ఉన్నవాళ్ళు, మీమాంసలో ఉన్నవాళ్ళు మాత్రం ఇప్పుడు తక్షణ నిర్ణయం తీసుకొని అక్టోబర్ 31 లోపల వాటిని రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఈ బెనిఫిట్స్ అన్నీ వర్తిస్తాయి. ఆ బెనిఫిట్స్ కనుక వర్తిస్తే నవంబర్ 1 తర్వాత మీరు కొనుగోలు చేసే స్థిరాస్తి దాని ఆటోమేటిక్గా బై డిఫాల్ట్ వాల్యూ పెరుగుతుంది. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంది. ఇవాళ అన్ని పేపర్లో ఉన్నాయి, అందరూ చదివే ఉంటారు. దానికి అడిషనల్ నేను కొద్దిగా వాల్యూ యాడెడ్ ఇన్ఫర్మేషన్తో ఈ వీడియో చేస్తున్నాను. సో ఈ వీడియో చూస్తున్న మీరందరికీ ధన్యవాదాలు. ఒకవేళ నా అనాలిసిస్ నచ్చితే తగిన నిర్ణయం తీసుకోండి, తగిన విధంగా పెట్టుబడి పెట్టండి. కొంతమంది అంటారు ఎంతమంది పెడతారు పెట్టుబడులను. ఎస్, చాలామంది ఉన్నారు. రియల్ ఎస్టేట్ అనేది చాలా పెద్ద సంస్థ. సేమ్ టైం ప్రభుత్వానికి కూడా ఇతోధికంగా రెవెన్యూ వచ్చేందుకు ప్రయత్నం చేస్తున్న ఫీల్డ్ రంగం. కాబట్టి దీంట్లో ఇన్వెస్ట్ చేయడం అనేది ప్రభుత్వానికి కూడా మీరు హెల్ప్ చేసినట్టే, సేమ్ టైం దేశానికి కూడా సేవ చేసినట్టే, దేశ ప్రగతిలో కూడా మీ వంతు పాత్ర పోషించినట్టే. ఎందుకంటే స్టాంప్ డ్యూటీ ప్రభుత్వానికి ఆదాయం కడుతున్నారు, ప్రభుత్వం ఇస్తున్నారు. కాబట్టి మనం దేశాభివృద్ధిలో మనం భాగస్వామ్యం అనుకునే వాళ్ళే ఇన్వెస్టర్. సో ఈ రకంగా ఆలోచించి ఈ నెల రోజులు ఏదైతే ఇవాళ ఆల్మోస్ట్ ఈ వీడియో మీరు చూస్తున్న టైంకు 28 సెప్టెంబర్, నేను 27 రోజు రికార్డ్ చేస్తున్నాను. సో 28 నుంచి ఉంటుకుంటే ఈ 2 రోజులు, ఆ తర్వాత నెక్స్ట్ మంత్ 31 డేస్, ఇక హాలిడేస్, దసరా ఇవన్నీ పోను. ఆ మిగిలిన టైంను కనుక చూసుకొని ఆ తక్కువ సమయాన్ని సద్వినియోగం చేసుకొని సరైన ప్లేస్ చూసుకొని సరైన ఇన్వెస్ట్మెంట్ చేసి ఈ అదనపు ప్రయోజనాన్ని కూడా పొంది నవంబర్ 1 తర్వాత ఆ పెరిగిన ధరల అనుగుణంగా మీరు లెక్కలేసుకొని కొంత సంతృప్తి, 10,000 అన్న దగ్గర దాని 12,000 13,000 అయి ఉంటుంది, కొంత సంతృప్తి ఉంటుంది. సో ఇది చెప్పాలనుకుని ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే, నా సమాచారం, నా విశ్లేషణ మీకు నచ్చినట్లయితే దయచేసి కామెంట్ చేయండి, నన్ను ఎంకరేజ్ చేయండి. అదే రకంగా ఒకవేళ నా ఫ్లోలో ఏమన్నా అక్కడ తప్పులు వస్తే నన్ను సవరించమని కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ సైనింగ్ ఆఫ్ రాజేష్ శర్మ.